సో ఇందులో ట్రంప్ పాత్ర ఏంటంటే ఆయనే మొట్టమొదటి ట్వీట్ చేశారు, 2 దేశాలతో నేను మాట్లాడాను, ఒప్పించాను, 2 కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు అంటూ ఆయనే ప్రకటించారు. ప్రపంచానికి చెప్పింది ముందు ట్రంపే. మళ్ళీ నిన్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నేను 2 దేశాలతో ఇన్ ఫ్యూచర్లో వాణిజ్య సంబంధాలు ఉండబోవు, వ్యాపారం చేయబోనని చెప్పిన తర్వాతే వాళ్ళు యుద్ధాన్ని ఆపారు, వాళ్ళ అణుయుద్ధాన్ని నేను ఆపాను అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ట్రంప్ మొదలు నా మీడియేషన్ అన్నాడు, తర్వాత నేను బ్లాక్మెయిల్ చేస్తే భయపడ్డారన్నాడు. అందువల్ల దీనిపైన భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇండియా తన స్ట్రాటజిక్ డిసిషన్స్లో అటానమీ ఉండాలి. అంటే స్ట్రాటజిక్ అటానమీ అంటారు, అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉండాలి. వేరే దేశం ఒత్తిడికో, వేరే దేశం ఆదేశాలతోనో, వేరే దేశం బెదిరింపులతోనో మన నిర్ణయం తీసుకుంటే అది మనకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే భారతదేశ విదేశాంగ విధానం అది కాదు, భారతదేశ జాతీయ భద్రతా విధానం అది కాదు. అది ఏ దేశమైనా కానీ, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకో దేశ ఆదేశాల మేరకో, బ్లాక్మెయిల్ మేరకో, బెదిరింపుల మేరకో, ప్రోత్సాహం మేరకో, సలహా మేరకో మనం యుద్ధం చేయకూడదు, యుద్ధం ఆపకూడదు కూడా. ఇప్పుడు మనం ఉక్రెయిన్ అనుభవం చేస్తున్నాం. అమెరికా సహకారంతో యుద్ధం మొదలుపెట్టింది. ఇవాళ అమెరికా వెనక్కిపోయింది. ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంది? ధైర్యంగా తయారైపోయింది. సో అందువల్ల ఎప్పుడు కూడా మన విదేశాంగ విధానము, వ్యూహాత్మక విధానంలో కంప్లీట్ అటానమీ అండ్ ఇండిపెండెన్స్ ఉండాలి. అందుకే ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ, పాకిస్తాన్పై కాల్పుల విరమణ కానీ భారత ప్రభుత్వ నిర్ణయం అయితే మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం, మనం ఎన్నుకున్న ప్రభుత్వము, మన దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మనం నమ్ముతాము. మనకు ఉండే సమాచారంతో పోలిస్తే ప్రభుత్వానికి ఈ స్ట్రాటజిక్ అంశాలపైన ఎక్కువ సమాచారం ఉంటుంది కనుక ఇన్ ఆల్ ఇట్స్ విజ్డమ్ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉందని నమ్ముదాం. కానీ అమెరికా ఒత్తిడి మేరకో, అమెరికా బెదిరింపులకో నిర్ణయం తీసుకుంటే దాని మించిన ప్రమాదకర సంకేతం ఇంకోటి కాదు. అందువల్ల ఖచ్చితంగా భారత ప్రభుత్వము ఇప్పటి వరకు అమెరికా ట్రంప్ వాదనలు నిజం కాదు అని చెప్తోంది, కానీ దానిపైన అధికారిక వర్గాలు నిజం కాదు అంటున్నాయి. అధికార వర్గం అంటే ఎవరు? అందువల్ల అది అమెరికా అధ్యక్షుడి మాటలు, మన ఎవరో సాధారణ వ్యక్తి దానికి రెస్పాండ్ కాకూడదు. భారత ప్రధానమంత్రి రెస్పాండ్ కావాలి. ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదు, ఇట్స్ ఎ బ్లఫ్. ఇండియా స్ట్రాటజిక్ అటానమీ ప్రొటెక్ట్ అవుతుంది. ఎట్ ఆల్ కాస్ట్ ఇండియా విల్ బి ఇండిపెండెంట్ ఇన్ ఇట్స్ ఫారిన్ పాలసీ, ఇండిపెండెన్స్ ఇన్ ది స్ట్రాటజిక్ డిసిషన్స్ అని దేశానికి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంది. ఇక ఈ అంశంలో పాకిస్తాన్ యుద్ధభూమిలో పైచేయి సాధించలేదు, కానీ కశ్మీర్ సమస్యని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రమాదం మొదటి నుంచి పొంచి ఉంది. ఈసారి ట్రంప్ నేను మధ్యవర్తిత్వం చేస్తానని ముందుకొచ్చాడు. నిజంగానే ట్రంప్ ఒత్తిడితోనే మనం కాల్పుల విరమణ చేస్తే ట్రంప్ రేపు కశ్మీర్ విషయంలో నేనే పంచాయతీ తీరుస్తానని ముందుకొస్తాడు. అది కూడా మనకు నష్టదాయకం. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం క్లారిఫై చేయాలి. దేశ స్ట్రాటజిక్ అటానమీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరికీ తాకట్టు పెట్టకూడదు. అసలు కాల్పుల విరమణ సడన్గా ఎందుకు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఒక్క పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ఒక కాల్ రాగానే కాల్పుల విరమణ ఈ సాయంత్రం 5 గంటల నుంచి అమలు చేస్తున్నామని 10వ తేదీ ప్రకటించింది మన ప్రభుత్వం కూడా. సో ఏం జరుగుతుందని మీ కోణంలోంచి సార్? నాకు అర్థం కాలే క్వశ్చన్. అంటే పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి ఒక్క కాల్ రాగానే కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఈలోపటే త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు ఇస్తున్న ప్రకటనలు కానీ, నరేంద్ర మోడీ నిన్న చేసిన ప్రకటన కానీ, ట్రంప్ చేస్తున్న ప్రకటన కానీ టోటల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వట్లా? ఎందుకు కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందంటే పూర్తి క్లారిటీ ఎక్కడా రావట్లేదు. ఒక సందర్భంలో పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి వాళ్ళ రిక్వెస్ట్ మేరకే మన యుద్ధాన్ని ఆపాము, మన కాల్పుల విరమణ ఆపామని నిన్న నరేంద్ర మోడీ కూడా అంటున్నారు. ట్రంప్ ఏమో కాదు నేనే ఆపాను అంటున్నాడు. సో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు కదా అంటున్నా. అంటే అందుకే కదా నేను చెప్పేది, దానిపైన మనకు వివరణ కావాలి, ప్రధానమంత్రి వివరణ ఇవ్వాలని చెప్తున్నది అదే. ఎందుకంటే మన ప్రభుత్వమేమో మీరు అన్నట్లు పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి కాల్ వచ్చింది,
తర్వాత మనము దానిపైన విచారించి మనం కూడా అంగీకరించామని చెప్తున్నారు. కానీ మనకన్నా ముందే ట్రంప్ ట్వీట్ చేశాడు. ట్రంప్కి ఎవరు చెప్పారు? సో ఇది మనం అంగీకరించామని మనం చెప్పకపోతే ట్రంప్కి ఎలా తెలిసింది? ఈ ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తుంది. Yes, ట్రంప్ తన రాజకీయ కారణాల రీత్యా తన పర్సనల్ క్రెడిట్ కొరకు చేస్తే చేయవచ్చు. కానీ ట్రంప్ ఎందుకు చేశాడన్నది ఇప్పుడు మనకి ఇష్యూ కాదు. ట్రంప్ తాను యుద్ధాలు ఆపుతున్నాను అనే యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి చేశాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నట్టు ఇంకా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు, గాజా యుద్ధం ఆగలేదు. ఎలక్షన్ సమయంలో తాను యుద్ధాలు ఆపుతానని మాట్లాడాడు కనుక యుద్ధాలు తానే ఆపుతున్నాడు అనే ఇమేజ్ కొరకు ట్రంప్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇష్యూ ట్రంప్ ఎందుకు చేశాడన్నది కాదు. ట్రంప్ ముందుగా ప్రకటించాడంటేనే మరి అమెరికా జోక్యంతో, అమెరికా ఒత్తిడితో ఇది జరిగిందా? ఒత్తిడి ఏంటి? మరి జోక్యంతో జరిగింది, ఒత్తిడితో జరిగితే ట్రేడ్ నేను ఆపుతానని బెదిరిస్తే ఒప్పుకున్నారని ట్రంప్ అంటున్నాడు. సో అందువల్ల ఒకటి మాత్రం నిజం, ట్రంప్కు ముందే ఈ విషయం తెలిసింది, దేశ ప్రజల కన్నా ముందు ట్రంప్కు తెలిసింది. అంటే ట్రంప్ ప్రమేయం లేకుండా ఎలా తెలుస్తుంది? పాకిస్తాన్ అమెరికాను కోరి ఉండవచ్చు. మన ప్రభుత్వ వాదన ప్రకారం కూడా పాకిస్తాన్ అమెరికాను రిక్వెస్ట్ చేసింది, అమెరికా దగ్గరకు వెళ్ళింది, వెళ్తుంది కూడా. పాకిస్తాన్ కొత్తగా ఏముంది, ప్రతిసారి కాపాడమని అమెరికా దగ్గరికి వెళ్తుంది. అదేమీ ఆశ్చర్యపడాల్సిందే లేదు. పాకిస్తాన్ వెళ్ళినా మనం చెప్పాల్సింది ఏంటి? పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపాలి, మొదలు ఆ సంగతి చెప్పమనండి అని అనాలి. కానీ పాకిస్తాన్ భారత్ను రెండు సమానంగా పేర్కొంటూ ఇండియా పాకిస్తాన్ మధ్య అమెరికా ఎవరు జోక్యం చేసుకోవటానికి? సో అది మన విధానానికి వ్యతిరేకం. అందువల్లనే ఇవాళ అందరూ అడుగుతున్నది అసలు ట్రంప్ వ్యవహారం ఎందుకు వచ్చింది, ట్రంప్ ఎందుకు అన్నాడు అన్న తర్వాత సంగతి, ట్రంప్ ఏం చేశాడన్నది కావాలి. అమెరికా పాత్ర ఏంటి ఈ వ్యవహారంలో? కాల్పుల విరమణ అమెరికా బెదిరింపుల వల్ల జరిగి ఉంటే చాలా ప్రమాదకరం. అందులో ట్రేడ్ జరపమని అమెరికా బెదిరిస్తే జరిగి ఉంటే ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ కూడా మిత్రదేశం, మనకే కాదు. అందువల్ల పాకిస్తాన్ ఈవెన్ మిత్రదేశం చెప్పినా కూడా వినకూడదు. ఇది మన నిర్ణయంగా ఉండాలి కదా. అంటే చాలామంది సోషల్ మీడియాలో యుద్ధం చేసేవాళ్ళు, ఇందాక మనం వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, విపరీతమైన స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ అంటూ ఉన్నారు కొంతమంది ఏమో ఫైర్ అనుకుంటువా, సీజ్ ఫైర్ అంటూ హేళన చేస్తున్నారు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని. ఇంకంతేకాదు, కాల్పుల విరమణ ప్రకటన చేసిన విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీని ఉద్దేశించి ఆయన ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోస్తున్నారు సోషల్ మీడియాలో. యుద్ధం చేసేయాల్సిందే, పాకిస్తాన్ని నాశనం చేసేయాల్సిందే, పిఓకేని స్వాధీనం చేసుకోవాల్సిందే. ఇదే చాలామంది నుంచి సోషల్ మీడియాలో వస్తున్న డిమాండ్ అండి. ఒక ప్రొఫెసర్గా అపార అనుభవం ఉన్న మీరు వాళ్ళందరికీ ఎలాంటి ఒక క్లారిటీ అనేది ఇస్తారండి? అంటే విక్రమ్ మిస్త్రీని ట్రోల్ చేయడం అనేది అర్థరహితము. ఆయన ఫారిన్ సెక్రటరీ మాత్రమే, మన ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే వివరిస్తారు. నిర్ణయం తీసుకునేది ఆయన కాదు, నిర్ణయం తీసుకోవడంలో ఆయన ప్రమేయం కూడా ఉండదు. అందువల్ల ఆయన మీద పడితే ఏమొస్తుంది? అది దానికి పరిష్కారం అది కాదు కదా. అదేంటంటే నరేంద్ర మోడీని అడగలేక, ధైర్యం లేక, నరేంద్ర మోడీ పట్ల అభిమానాన్ని కలిగి ఉంటూ ఈ నిర్ణయాన్ని అంగీకరించలేని వారు విక్రమ్ మిస్త్రీ మీద పడుతున్నారు. ఎందుకంటే విక్రమ్ మిస్త్రీ మీద పడుతున్న వాళ్ళంతా రైట్ వింగ్ హ్యాండ్లర్సే, అంటే ప్రో బీజేపీ వారే విక్రమ్ మిస్త్రీ పైన పడుతున్నది. సో మరి విక్రమ్ మిస్త్రీ ఏం చేస్తారు? ఆయన తప్పేముంది అందులో? ఆయన ప్రభుత్వ నిర్ణయం కదా చెప్పేది, ఆయన సొంత నిర్ణయం చెప్తాడా? ఆయన సొంత నిర్ణయం చెప్తే ఆయన ప్రభుత్వం ఇప్పటికీ సస్పెండ్ చేయదా? అందువల్ల అన్యాయంగా ఒక ఆఫీసర్ పైన పడడంలో అర్థం లేదు. మీకు ధైర్యం ఉంటే నరేంద్ర మోడీని ప్రశ్నించండి.